నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మమ్స్ కిచెన్లో మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ. థిక్ గ్రేవీతో బగారా మరియు రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే చికెన్ కర్రీ. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అంత పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అంత గరం మసాలా, 2 స్పూన్స్ ఆయిల్ వేసి, అలాగే ఒక 1/2 కప్ అంతా పెరుగు వేసి మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. టూ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 3 టమాటోస్ ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇవి ఇలా వేయడం వల్ల మనకు చికెన్ కర్రీ గ్రేవీ థిక్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 5 to 6 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత 2 బగారాకు, 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్ అంతా కొబ్బరి పొడి, ఇది ఒక 3 స్పూన్స్ ఉంటుందండి, ఇలా ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకొని మిక్స్ చేసుకొని మనం 1/2 అవర్ నానబెట్టుకున్న చికెన్ని వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని చికెన్ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ చికెన్ సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి.
చికెన్ పీస్ ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ థిక్గా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ చికెన్ కర్రీ బగారా మరియు రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎలాంటి సజెషన్స్ అయినా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.